చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆక్రమించుకున్న తుమ్మలగుంట చెరువును తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు తన పోరాటం ఆగదని పుదిపట్ల సర్పంచ్ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ బడి సుధా యాదవ్ స్పష్టం చేశారు. తుమ్మలగుంట చెరువులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించి చెరువును యథాస్థితికి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పుదిపట్ల సర్పంచ్ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ బడి సుధా యాదవ్ నియోజకవర్గంలోని చెర్లపల్లి కోడలి వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం వందలాది మంది మద్దతుదారులతో కలిసి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల ముందు వరకు తుమ్మలగుంట చెరువుకు నీళ్లు వచ్చేవని, చెరువు నిండి పరిసర ప్రాంతాలు పచ్చదనంతో కలకలలాడుతూ ఉండేవని గుర్తు చేశారు. అయితే చెవిరెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత క్రీడల పేరుతో చెరువును ఆక్రమించి అందులో క్రికెట్ మైదానాలను ఏర్పాటు చేయడంతో పాటు తుడా నిధులతో తన అవసరాల కోసం చెరువు స్వరూపాన్ని మార్చేసి అనేక కట్టడాలను నిర్మించారని వివరించారు. చెరువుకు నీళ్లు రాకుండా తూములను దారి మళ్లించారని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా చెరువులో నీళ్లు లేకపోవడంతో పరిసరాలు కరువు ఛాయలతో కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు కూడా ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చెరువును తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.